ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మన దేవుని వాక్యంలో నుంచి మనం చూసుకున్నట్లయితే, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనక భయపడకుడి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినది. మనం చూసుకుంటే దేవుడు తన ప్రజలతో ఎప్పుడు ఉండాలని, కష్టాల్లో వారిని విడిచిపెట్టకూడదని దేవుడు గొప్ప వాగ్దానం మనకు చేస్తున్నాడు. అదేవిధంగా గొప్ప ఓదార్పు సందేశము. ఆయన పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉన్నందున మనం ఎలాంటి కష్టాలు చూసి భయపడాల్సిన పని లేదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ధైర్యం కలిగి ఉండాలి. దేవుడు మనతో నిబంధన చేస్తున్నాడు. గవర్నమెంట్ అయినా రద్దు అవుతుంది కానీ, శాసనాలైనా రద్దు అవుతుంది కానీ, దేవుడి నిబంధన మాత్రం ఎప్పుడు మాట తప్పడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అదేవిధంగా మనం ఎల్లప్పుడూ ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యంగా ఎల్లప్పుడూ ఉండాలి. కష్టాల్లో, భయాల్లో చుట్టుముట్టినప్పుడు దేవుని ఆత్మ మన మధ్యలో మనతోనే ఉంది కాబట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి. భయాన్ని విడడం, భయం నుంచి దూరం పోవడం మంచిది. దేవుడు మనతో ఉన్నాడని నమ్మకం ఉండాలి. దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడని ధైర్యం కలిగి ఉండాలి. అదేవిధంగా మనం చూసుకుంటే, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకూడదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుడిని పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నాడు. దేవుని వాక్యంలోంచి చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేతును. దేవుడు వాగ్దానం, ఆయన నమ్మదగిన దేవుడు. మన కొరకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో. అదేవిధంగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో, మోషేకు తోడైనట్లు దేవుడు మనకు కూడా తోడే ఉంటామని ప్రమాణం చేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుడు యుగ సమాప్తి వరకు మనతోనే ఎల్లప్పుడూ ఉంటా అంటున్నాడు. ప్రపంచం తలకిందులైనా దేవుడు మాత్రం మనకు యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటా అని ప్రమాణం చేస్తున్నాడు. కాబట్టి ఎవరు తోడు ఉండరండి. బంధువులు మనకు తోడుగా ఉండరు, స్నేహితులు మనకు తోడుగా ఉన్నారు, గవర్నమెంట్కి మనకు తోడుగా ఉండదు, మన బంధువులు మనకు తోడుగా ఉండరు. కానీ దేవుడు ఒక్కడే మాత్రం యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉంటాడు. ఎల్లప్పుడూ నీవు ఒంటరిగా లేవు, ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఒంటరిగా లేము. ఆయన ఆత్మ మన మధ్య ఉన్నది కాబట్టి, మనతో ఉన్నాడు కాబట్టి, మనలో ఉన్నాడు కాబట్టి మనము ఒంటరి వారం కాము. దేవుడు మన కష్టాల్లో, మన బాధల్లో నుంచి మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేస్తాడు. అదేవిధంగా ధైర్యం కలిగి ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు దేవుడి మీద నమ్మకం ఉంచాలి. మనం ఏది విత్తుతామో అదే కోస్తాము. కన్నీళ్ళతో విత్తితే విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం కష్టాల్లో, బాధలో, శ్రమల్లో భయపడాల్సిన అవసరం లేదు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కాబట్టి ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి దేవుడు వాగ్దానం మన జీవితం నెరవేర్చాలని దేవుడు ప్రభునామములో కోరుతున్నాను. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకూడదు అన్నారు ప్రభా. మీరు గొప్ప వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.